హలో అండి. మార్నింగ్ టిఫిన్స్లోకి నైట్ డిన్నర్లోకి ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటాలోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఈ నీరంతా మరిగి తెరిలే వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన దాంట్లోకి మనం 1 స్పూన్ కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. మ్యాగీ చేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. ఇలా మనం ఒక కప్పు ఓట్స్ని తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోవద్దండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఈ సీజన్లో దొరికే టమాటోస్తో ఈ రెసిపీని చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని రెసిపీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీ దగ్గర ఈ రెండు లేనట్టయితే గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. కొత్తిమీర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి. నా దగ్గర లేదండి, నేను వేసుకోలేదు ప్రెజెంట్. మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. ఇలా కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ అయినట్టే. మ్యాగీ అంత ఈజీగానే ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye.